నమస్తే. ఎక్సో మీ ఇంటి వంట వరంగల్ స్పెషల్ ఎపిసోడ్ కి స్వాగతం. వరంగల్కి అన్ని వైపులా పుణ్యక్షేత్రాలే. నగరం మధ్యలో భద్రకాళి, వేయి స్తంభాల గుడి, కొమరవెల్లి మల్లికార్జున స్వామి, పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి, అయినవెల్లి మల్లికార్జున స్వామి, ఇలా ఎన్నో క్షేత్రాలు వరంగల్కి నలువైపులా ఉన్నాయి. రండి, వరంగల్లోనే ఉంటున్న జయ గారు తమ ఇంటి వంటలను మీ ఇంటి వంట ద్వారా పరిచయం చేస్తా ఉంటున్నారు. మరి జయ గారు, ఈరోజు మాకు ఏ ఐటమ్స్ మీరు పరిచయం చేస్తున్నారు? బగారా రైస్, తెలంగాణ పొడికూర. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: బియ్యం, పచ్చి బఠానీలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, డాల్డా, దాచిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీర, పుదీనా ఆకులు, కొత్తిమీర, క్యారెట్ తురుము, బగారా ఆకులు, చికెన్, నూనె, ఉల్లిగడ్డలు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, కొబ్బరి పొడి, గరం మసాలా. ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పేశారు. మరి తయారు చేసే విధానం అండి? స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించుకోవాలా? తర్వాత ఫస్ట్ డాల్డా వేసుకోవాలండి. డాల్డా బదులుగా నెయ్యి కూడా వేసుకోవచ్చా అండి? వేసుకోవచ్చండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ అండి ఇందులోకి కావాల్సినవి? ఇప్పుడు అన్ని వరుసన వేసే. ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తారా? పచ్చిమిర్చి వేస్తాను. పచ్చిమిర్చి, ఓకే. నూనె వేడైందండి. పచ్చిమిర్చి చాలా ఎక్కువ వేసారండి. అంటే కారం ఇదే కాబట్టి ఎందుకని అంటారా? ఒక 10 వరకు వేసారు పచ్చిమిర్చి. 5 వేస్తే. దీనికి కొలతలు ఏంటండి బగారా రైస్కి? ఒక రైస్కి 2 వాటర్ పోయాలి అంటే ఈ ఐటమ్స్ అన్నీ వేసుకొని. ఓకే. తర్వాత అండి లవంగాలు వేసుకోవాలండి, కొన్ని యాలకులు వేసుకోవాలి డైరెక్ట్గా. దాచిన చెక్క కొన్ని వేసుకోవాలి. లవంగా, యాలకులు, దాల్చిన చెక్క వేసారండి. బగారా ఆకులు వేయాలి. ఓకే, వేగిపోయినట్టున్నాయండి. తర్వాత పచ్చి బఠానీలు వేసుకోండి. ఉడకబెట్టాను. ఓకే, ఉడకబెట్టి వేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ తురుము, పుదీనా ఆకులు వేసుకోవాలి. ఓకే. అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి కూడా ఉందా? అల్లం వెల్లుల్లి 2 కలిపి. ఓకే. తరిగిన కొత్తిమీర, తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేయాలి. ఓకే. అంటే ఇది కొంచెం పెట్టలాగా వేగనివ్వాలంటారా? నీళ్ళు 5 మినిట్స్, ఒక 2 మినిట్స్ ఉంచి వాటర్ పోయాలి. ఓకే. వాటర్ పోయాలి ఇప్పుడు. ఓకే. గ్లాస్ పోస్తున్నాము. సో ఒక గ్లాస్ 2 గ్లాసులు అన్నారు కదా, దీంతో ఇంకో గ్లాస్. సో
1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నారండి, 3 గ్లాసులు నీళ్లు పోసారు. కలియబెట్టి మూత పెట్టేయాలి. ఎన్ని విజిల్స్ రానివ్వాలండి? 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ రావాలి. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏంటన్నారు మీరు? తెలంగాణ కోడికూర. తెలంగాణ కోడికూర. ఇది స్టవ్ మీదకి షిఫ్ట్ చేద్దామా? అది రెడీ అయ్యేలోగా మనకి కోడికూర కూడా రెడీ అయిపోతుంది. సో ఇది ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాను నేను. 3 విజిల్స్ సరిపోతుందా అండి? సరిపోతుంది. సో ఇప్పుడు కోడికూర ఎలా తయారు చేయాలో చెప్పండి. ముందుగా ఏం చేయాలండి? ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్. ఓకే, 1 కప్పు ఆయిల్ పోసేది. ఈ కోడికూర ఎక్కడ నేర్చుకున్నారండి? కోడికూర దాదాపు మేము అందరం చేసుకుంటాము. ఫెస్టివల్కి సండే స్పెషల్ ఉన్నప్పుడు చేసుకుంటాం. ఓకే, సో నూనె వేడెక్కినట్టుంది. వేడెక్కింది. ముందుగా ఏం చేయాలండి? ముందుగా ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఓకే, ఉల్లిగడ్డలు వేగాయి, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే, తర్వాత ఇవి వేగే వరకు ఇందులో కలుపుకోవాలి. ఇవి చికెన్లో పసుపు కారం వేస్తాను. ఓకే, పసుపు 1 స్పూను. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసి కలుపుకోవాలండి. పక్కన పెట్టేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. పుదీనా కూడా వేసుకోవాలి ఇందులో. ఓకే, పుదీనా కూడా వేసిస్తామండి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అందులో వేసేయాలి. వీటిని కలుపుకోవాలండి. ఎంతసేపు ఇలా ఉండాలండి? 15 మినిట్స్. 5 మినిట్స్ అయింది కదండి, ఉడికిపోయినట్టేనా? ఉడికిపోయినట్టే. ఓకే, ఇప్పుడు ఏంటి? ఉప్పు వేసుకోవాలి. ఓకే, ఉప్పు ముందే వేస్తే ఏమవుతుందంటారు? వాటర్ వచ్చేసి టేస్ట్ చేంజ్ అవుతుంది. ఉప్పు లాస్ట్లో వేసుకోవాలంటండి. ముందే వేస్తే కనుక ఆ ఉప్పు నీరు వస్తుంది కదా, ముక్క టేస్ట్ వేరేగా ఉంటుందని చెప్తున్నారు. ఓకే, ధనియాల పొడి వేయాలండి. ఇప్పుడు కొద్దిగా మసాలా, గరం మసాలా. ఈ గరం మసాలాలు ఏమేమి కలిపారు? దాచిన చెక్క, యాలకులు, లవంగాలు, సాజీరా. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా ఈ 4 కలిపి పౌడర్ చేసుకున్నారు. ఆ పౌడర్ లాస్ట్లో వేస్తున్నారు అదండి. కొబ్బరి పౌడర్. కొబ్బరి పొడి. ఓకే, ఇది మొత్తం వేసేయాలి. మొత్తం వేసేయాలి. సో ఒక 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి. కొత్తిమీర వేసేయాలి ఫైనల్. కలిపేయాలి. ఇప్పుడు రైస్ చూసుకుందాము. ఓకే, ఆల్రెడీ అయిపోయింది, మనకు రెడీగా ఉంది బగారా రైస్. ఓకే, గుమ్మగుమ్మలాడుతూ బగారా రైస్. సో ఇప్పుడు మరి సర్వ్ చేసుకోవడం లేట్. స్టవ్ ఆఫ్ చేయొచ్చా? ఇంకా చేయొచ్చండి. ఓకే, బౌల్లో రైస్ తీసుకుందామండి. బగారా రైస్, తెలంగాణ కోడికూర రెడీ అండి. మీరు టేస్ట్ చూసి చెప్పండి. బగారా రైస్ ఎలా ఉందంటే ప్లెయిన్గా స్పైసీగా ఏం లేదు, కోడికూర మాత్రం స్పైసీగా ఉంది. సో ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంది. మరి ఈ తెలంగాణ కోడికూరకి అలాగే బగారా రైస్కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. బగారా రైస్, తెలంగాణ కోడికూరకి కావాల్సిన పదార్థాలు: బియ్యం, చికెన్, ఉప్పు, పచ్చి బఠానీలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, డాల్డా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుకలు, సాజీరా, పుదీనా ఆకులు,
కొత్తిమీర, నూనె, ఉల్లిగడ్డలు, పసుపు, కారం, గరం మసాలా పౌడరు, ధనియాల పొడి, కొబ్బరి పొడి, క్యారెట్ తురుము. బగారా రైస్ తెలంగాణ కోడి కూర తయారు చేసే విధానం. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో డాల్డా వేసి కొద్దిగా వేడి చేయాలి. తర్వాత పచ్చిమిర్చి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి వేగనివ్వాలి. ఇప్పుడు బిర్యానీ ఆకు, ఉడకబెట్టిన బఠానీలు, క్యారెట్ తురుము, పుదీనా ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు, తరిగిన కొత్తిమీర, తరువాత నానబెట్టిన బియ్యం వేసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి కలిగి పెట్టి కుక్కర్ మీద మూత పెట్టిన తర్వాత 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. ముందుగా ఉల్లిగడ్డలు వేయాలి, పచ్చిమిర్చి కూడా వేయాలి. చికెన్లో కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పక్కన పెట్టి ఇప్పుడు కడాయిలో పుదీనా వేసి చికెన్ కూర కడాయిలో వేసి వేగనివ్వాలి. 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా పౌడరు, కొబ్బరి పౌడరు వేసి కలపాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి బగారా రైస్ తీసుకొని అందులోనే తెలంగాణ కోడి కూర తీసుకోవాలి. అంతే, బగారా రైస్ తెలంగాణ కోడి కూర తయారు.